వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈ రోజు అయితే ఆఫ్టర్ లాంగ్ టైం మనము బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. ఓకేనా. సో ఈ రోజు నాకు వీడియో తీయడానికి వీలు కాలేదు, ఫుల్ వీడియో తీయడానికి. ఓకేనా. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇలా క్రాస్ ఉన్న దాన్ని పీస్ని కట్ చేసి, ఇది బ్యాక్ పార్ట్ అండి. సో నా కొలత ప్రకారం నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటా. ఓకేనా. సో ఇది మనకి కొత్త కస్టమర్ అండి. ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ నేనే కుట్టాను. ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉందని ఇంకొక 6 బ్లౌజెస్ అయితే మనకి ఇచ్చారండి. అందులో ఇప్పుడు నేను ఇంకొకటి అయితే కుడుతున్నాను. ఓకేనా. సో ఇలా ఖర్చులతో సహా బ్లౌజ్ హైట్ అయితే ఇలా తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి కప్పు మనకి ఇలా కాలర్కి గల్లకి మధ్యలో మిడిల్లో ఇలా తీసుకొని, సో ఇలా ఇక్కడ ఖర్చులతో సహా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఓకేనా. మీకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుందండి. ఓకేనా. సో ఇలా తీసుకోవాలి. సో చంక డౌన్ కూడా 6 ఇంచెసే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనము సో మన ఇష్టం కదా, ఇక్కడ మనము ఇట్లా పట్టుకొని నడుము దగ్గర నుంచి సో ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్, టాకలకు ఒక మార్కింగ్, ఇక్కడ ఒక 2 ఇంచెస్. ఓకేనా. సో ఇప్పుడు చంక లూజ్ అయితే ఎప్పుడైనా మనము బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలండి. ఓకేనా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే ఉందండి. ఓకేనా. సో చంక డౌన్ 8 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకొని సో ఇక్కడికైతే ఇలా కలుపుకోండి. మనం ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా కరెక్ట్గా అంతే ఉందా లేదా అయితే చూసుకోవాలండి. లేదంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది ఫిట్టింగ్లో. ఓకేనా. సో ఇక్కడ 1.5 అయితే తీసుకోవాలి చంక డౌన్. సో ఇలా ఓకేనా. సో దీనిలో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సో మనం ఇక్కడ 2 బావ్ అయితే నేను తీసుకుంటున్నాను. సో రిమైనింగ్ అంతా షోల్డర్కి అయితే వదిలేస్తున్నాను. ఇక్కడ 2 మీద 7 గీతలు అయితే తీసుకుంటున్నాను అండి, గల్ల వెడల్పు. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా ఇప్పుడు ఇక్కడికి మనము 1/2 ఇంచ్ అయితే ఖర్చుకి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 8 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ నుంచి సో ఇక్కడికి వచ్చింది చూసారు కదా వీళ్ళకి. సో నడుము లూజు, ఆర్మ్ ఇవన్నీ సమానంగా ఉన్నాయండి. నడుము లూజు ఉన్న చంక లూజు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనము సో కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎత్తి పట్టినట్టు రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే సో బ్లౌజ్ కట్ చేద్దాము. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి కొంచెం ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్